ఫ్రెండ్స్, రాష్ట్రంలో దారుణం. ఒకే గ్రామంలో 18 హత్యలు. ఈ విషయాలన్నీ తెలియాలంటేనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, రాజకీయ హత్యలు అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే వీటి వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక గ్రామంలో ఏకంగా 18 హత్యలు జరిగాయట. పైగా నిందితులకు శిక్ష పడింది కూడా కేవలం ఒక్క కేసులో అంటే ఇది అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ఫ్యాక్షనిజం కనిపిస్తూ ఉంటుంది. అలా వెల్తుర్తి మండలం గుడ్లపాడులో ఈ ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్నది. అయితే ఇటీవల జరిగిన ఒక జంట హత్యల కేసు మరొక్కసారి అందుకు నిరూపితమైందని చెప్పవచ్చు. అలా వీటితో కలిపి ఇప్పటికే 15 హత్యలు పోలీసుల రికార్డులో ఉన్నాయట. వీటికి తోడు మరొక 3 ఘటనలతో అసలు మృతుల దేహాలు అస వీటికి తోడు వీటికి తోడు మరో 3 ఘటనల్లో అసలు మృతదేహాలు కూడా లభించలేదని అక్కడ గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. కేవలం 2014లో జరిగిన హత్య కేసులో మాత్రమే నిందితులకు శిక్ష పడిందని, ఆ తర్వాత 5 ఏళ్లకు బయటికి వచ్చారని, మిగతా కేసులలో ఆధారాలు లేకపోవడంతో సాక్షులు నిందితులని బెదిరించడం వంటి కారణాల చేత హంతకులు తప్పించుకున్నారని అక్కడ గ్రామస్తులు తెలియజేస్తున్నారు.